వరంగల్లో బాణాసంచా వ్యాపారం జోరుగా సాగుతోంది. దీపావళి పండుగ కావడంతో పలు ప్రాంతాల్లో క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేశారు. హన్మకొండలోని హైగ్రీవచారి గ్రౌండ్లో 134 తాత్కాలిక షాపులు ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా పొల్యూషన్ లేని గ్రీన్ క్రాకర్స్ అందుబాటులో ఉంచారు. 10,000 వాలా నుంచి అనేక రకాల బాంబులు ఇక్కడ విక్రయిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. దీపావళి పండుగ వస్తే ఏ ఇంటి ముందు చూసినా దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకుంటారు. అందులోనూ క్రాకర్స్ కాల్చడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఒకప్పుడు తాటి ఆకులతో చేసినటువంటి టపాసులు కావచ్చు, కుక్కసేర్లు ఇలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు కాలానుగుణంగా అంతకంటే మంచి క్రాకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పర్యావరణం కాలుష్యం మీద కూడా అందరిలో అవగాహన వచ్చింది. గ్రీన్ క్రాకర్స్కు సంబంధించి కూడా అందుబాటులో తీసుకొచ్చారు. 1000 వాలాస్ కావచ్చు, 10,000 వాలాస్ కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి క్రాకర్స్ అన్నీ కూడా ప్రస్తుతం అయితే అందుబాటులోకి వచ్చాయని చెప్పచ్చు. చూడొచ్చు, అంటే మనం నరకాసుడి వధ చేసే సమయంలో చెడుని పై మంచి విజయం సాధించిన దానికనే దాంట్లో ఈ క్రాకర్స్ కాల్చడం అనేది ఒక సాంప్రదాయంగా మొదలైంది. అట్లా రకరకాలైనటువంటి షాప్స్ ముందు కావచ్చు, వీటన్నిటి ముందు కూడా ఈ బాణాసంచా కాల్చి తమ ఎంజాయ్ చేస్తారు. అందుకే పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను చాలా ఆస్వాదిస్తారు. చిన్న చిన్న లక్ష్మీ బాంబులు కావచ్చు, అలాంటివి ఎక్కువగా ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు చూడొచ్చు, కలర్స్కు సంబంధించినవి కావచ్చు, రకరకాలైనటువంటి పిల్లలకు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేటువంటి క్రాకర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. భయ్యా, ఈసారి దీపావళికి ఎట్లా ఉంది? అంటే లాస్ట్ టైం దీపావళికి తీసుకొచ్చినటువంటి, మీరు లాస్ట్ టైం వ్యాపారం చేశానండి. అప్పుడు ఎలాంటి క్రాకర్స్ ఉండే, ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయ్యా? ఇప్పటికి చాలా వరకు ఐటమ్స్ మారాయి, ఫ్యాన్సీ ఐటమ్ బాగా వచ్చాయి. ఇది లాయన్ చూడండి, ఇట్లాంటి చాలా వెరైటీస్ వచ్చాయి. లాస్ట్ టైంకి ఈసారికి ఇంప్రూవ్మెంట్ ఉంది. మనకు చిన్న పిల్లలకు వచ్చేసి హెలికాప్టర్ అనేది చాలా ఫేమస్ ఐటమ్, వాళ్ళకి బాగుంటుంది. సో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ చూపెడతారు అసలు, అంటే ఇప్పుడు ఎలాంటి ఐటమ్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి, ఎట్లాంటి వాటిని ఇష్టపడుతున్నారు? చిన్నపిల్లలు వచ్చేసి హల్క్ అనే ఐటమ్కి ఎక్కువ ఫేమస్ ఉందండి. అలాగే ఈ హెలికాప్టర్, చిచ్చుబుడ్డి, దాంతోపాటు ఈ పికాక్, ఇవన్నీ చాలా ఇంపోర్టెడ్ వెరైటీస్ అవి. సో చాలా మంది కూడా సౌండ్స్ ఎక్కువ రావాలి, తర్వాత చాలా కలర్ఫుల్గా ఉండాలి, రంగురంగులు వెళ్తున్నది, తర్వాత ఆకాశం వరకు వెళ్ళే షార్ట్స్ కావాలని ఇట్లా కోరుకుంటారు కదా, అట్లే ఉన్నాయి. ఆకాశం వరకు వెళ్ళే అంటే ఇది చూసుకుంటే పూర్తి స్కై కవర్ అవుతుంది. మన ఇంటి మీద వెళ్చినామంటే దాదాపు 2 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది, అంత పైకి వెళ్తుంది ఇది. దీంతో పాటు మేము ఈసారి మేము ఏంటిదంటే నాటు బాంబులు కూడా తెప్పించామండి. తారా జువల్, ఇవి మనకు చాలా ఫేమస్ ఆంధ్రాలో. కొన్ని జాతరలలో కనిపిస్తుంటాయి కదా, జాతరలలో రామనాసుని వద అప్పుడు ఇవి యూజ్ చేస్తారు. సో ఇవి ఎట్లా మరి డేంజర్ ఉండవా? వీటితో ఏం డేంజర్ ఉండవండి, డైరెక్ట్ పైకి పోయి ఒకటేసారి సింగిల్ షాట్. దీనిలో వెరైటీస్ ఉంటాయి, మళ్ళీ దీనిలో కలర్ వచ్చేటివి ఉంటాయి, సింగిల్గా పేలేటివి ఉంటాయి. చాలా మందిలో కూడా గ్రీన్ క్రాకర్స్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది, అంటే పొల్యూషన్ లేకుండా ఉండాలి, అట్లాంటివి ఇట్లా ఉన్నాయి, కలర్స్ తోటి ఉన్నట్టు ఉన్నాయి. ఇది వచ్చేసి 100 వాలన్న గ్రీన్ మిర్చి ఏంటంటే ఇది వెయిట్ తక్కువ, ఇది మనకు కెమికల్, ఇది నో స్మోక్, వితౌట్ స్మోక్ వెళ్తుందండి. ఇది 2 minutes వరకు నో స్మోక్. ఇది ఎట్లా ఉంది? లాస్ట్ టైం బిజినెస్ ఎట్లా ఉంది? ఈ ఇయర్ సంబంధించిన బిజినెస్ ఎట్లా ఉంది? ఈ ఇయర్ బిజినెస్ ఓకే అండి. ఫస్ట్ డే అయితే ఓకే. నిన్న వర్షం కారణంగా కొద్దిగా ఇబ్బంది కలిగింది అందరికీ. మన కమిటీ మెంబర్లు అందరూ వాళ్ళను కొద్దిగా సెట్ చేస్తున్నారు, ఆ ఇబ్బంది పూర్తి చేయాలని చెప్పేసి. కానీ ఎవరైతే బాంబ్స్ కింద పెట్టుకున్నారో వాళ్ళు లాస్ అయ్యారండి. ఈసారి కింద వర్షం కారణంగా అవి కింద ఉన్నవి తడిచిపోయాయి, దానివల్ల వాళ్ళు లాస్. మనకైతే లాస్ట్ ఇయర్ కంటే గిరాకీ బాగుంది. రేట్లు ఎట్లా ఉన్నాయి? అప్పటికిప్పటికి ఏమైనా పెరిగాయి తగ్గాయి? ఇప్పటికి ఒక 20% పెరిగాయి. కాస్ట్ పెరిగినప్పుడు ఏమంటున్నారు వచ్చిన వాళ్ళకు? రెగ్యులర్ ఐటమ్ ఎంత ఇస్తామో అంతే ఇస్తామండి. మనకు పెరిగినా తగ్గినా కూడా వాళ్ళకి ఇచ్చే ఐటమ్ వాళ్ళకు రీజనబుల్ రేట్స్. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి, పిల్లలతోటి కనుక వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఎట్లా ఉన్నాయండి? అంటే దీపావళి అనగానే ఏం గుర్తుకొస్తుంది, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? దీపావళి అనగానే టపాసులు పేల్చాలని చెప్పి అందరికి కోరుకుంటాం, పిల్లలతో సహా. కానీ చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ రేట్లు బాగుండేది, కానీ ఈ ఇయర్ ఏంటంటే వీళ్ళు షాప్స్ అందరూ అవైలబుల్గా మనకి ఎంత కావాలంటే అంతకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రైస్ ఇంత అని చెప్పన్నా కూడా సార్ ఇంతకి ఇచ్చేయండి అని చెప్పంటే ఇచ్చేస్తున్నారు. చాలా ఎట్లాంటి వెరైటీస్ ఉన్నాయి సార్? మీరు ఏమేమి కొనుక్కున్నారు? చాలా వెరైటీస్ ఉన్నాయండి. పిల్లలకు ఈ గన్ షాట్స్ కానీ, ఈ స్విచ్ బుడ్డీలు కానీ, ఇవన్నీ కలర్స్ పిల్లలు కోరుకునేది అదే కదా. దానివల్ల బాగా హెవీ కాకుండా కలర్స్ చాలా బాగున్నాయండి. చాలా వెరైటీస్ వచ్చాయి. సో ఒకప్పుడు క్రాకర్స్ కాల్చడం అనేసి చాలా సౌండ్స్ తోటి, సౌండ్ పొల్యూషన్, తర్వాత ఇవన్నీ ఉండే కదా, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ వచ్చాయి. వాటి నుంచి కూడా చాలా మార్పు అంటున్నారు. ఎట్లా ఉంది మరి మీరు క్రాకర్స్ అప్పటికిప్పటికి ఏమన్నా కొనుగోలు తేడా ఉందా?
కొనుగోలు అంటే ఇదివరకు భారీ సౌండ్ రావాలి, బాగా పేలాలి అని చెప్పి కోరుకునేది అందరూ. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా చాలా వెరైటీస్ వచ్చాయి, కలర్స్ రావాలి, సౌండ్ తక్కువ వచ్చినా కూడా వెరైటీస్ కావాలి అని చెప్పి పిల్లలతో సహా మేము కోరుకుంటున్నాం. అదే వెరైటీస్ కూడా వీళ్ళు షాప్ వాళ్ళు కూడా కొత్త వెరైటీస్ తెప్పించారు. సో ఇప్పుడు చెప్తున్నట్టుగా అట్లాంటి వెరైటీస్ ఉంటున్నాయా? ఉంటున్నాయండి. క్రాకర్స్ కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఫ్యామిలీతో పిల్లలతో వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చూడొచ్చు ఈసారి ఎక్కువ క్రాకర్స్ షాప్స్ ఏర్పాటు చేశారు. మనం హన్మకొండ ఐగ్రీవచారి గ్రౌండ్స్లో ఉన్నాయి. ఈ గ్రౌండ్లో చూస్తే కూడా మొత్తం దాదాపు 134 షాప్స్ ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ట్రై సిటీ అంటే ఇటు వరంగల్, హన్మకొండ, కాజీపేట అనేక ప్రాంతాలలో కూడా ఇలాంటి క్రాకర్స్కు సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా ఉందండి దీపావళి అనగానే ఎట్లా చేసుకుంటారు? ఎట్లా ఉంది క్రాకర్స్కి సంబంధించి కూడా బిజినెస్? వర్షం పడి మా షాపులన్నీ ఆగం చేసి రాత్రి 4 గంటల వానతోటి మేము చాలా లాస్ అయిపోయి ఉన్నాము. ప్రజెంట్ అయితే కస్టమర్స్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. చూద్దాం ఈవినింగ్ వారికి మాకు పెట్టుబడి అని వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ తోటి ఈసారి ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ అయితే సూపర్ అన్న. లాస్ట్ ఇయర్ బాగా నడిచింది, బాగుంది. ఇప్పుడైతే ఈ వానతోటి మేము మొత్తం ఆగం అయిపోయినాం. వర్షం ఎఫెక్ట్ అయితే కొంత కనిపించింది. మా పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రా? మా బాబు ఎట్లా ఉంది దీపావళి అంటే ఏం కొంటుంటారు? బాబు పిల్లలకి క్రాకర్స్ కావాలని వాళ్ళు ఒకటే గొడవ, కానీ పొల్యూషన్ కూడా చూడాలి కదా, అందుకే చాలా లిమిటెడ్ గా తీసుకుంటున్నాం అంతే. ఎప్పుడు మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది క్రాకర్స్? చిన్నప్పుడు దీపాలు ఎక్కువ పెట్టుకునే వాళ్ళం అండి. ఇవన్నీ ఎక్కడ తక్కువ ఉండేది. చిన్నప్పుడే బాగుంది, ఊర్లలోనే బాగుంటుంది. మరి మీ బాబు ఏం అడుగుతున్నాడు? ఇది కొని చూపించండి ఒకసారి. ఎక్కువ సౌండ్ పొల్యూషన్ లేకుండా లిమిట్ గా తీసుకుంటున్నాం. ఏంటి మీ మమ్మీ ఏమడిగా మరి నీకు అన్ని కొనిస్తున్నారా? దాంట్లో సగం దీపావళి అంటే ఎట్లుంటది? బాగుంది అంతే. అంతేనా? అంతే. మరి ఇంకేం చెప్పింది దీపావళి అంటే? దీపాలు పెట్టడం, పూజ చేసుకోవడం, ఇవి అంతే. కాలుస్తావా? మరి భయం అవుదా ఇప్పుడు ఆ సౌండ్స్ వస్తుంటాయి అట్లా చేసినప్పుడు? పెద్దగా ఏం భయం అనదు, ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన. ఎట్లా ఉందండి రేట్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? 40% డిస్కౌంట్ అన్నారు. మరి ఎంతవరకు ఇస్తారో చూడాలి. షాప్ పేరు నోట్ చేసుకుంటున్నాను, వాళ్ళు ఎంతవరకు ఇస్తారో చూసి. జనరల్గా దీపావళి అనగానే ఇవన్నీ కూడా మీ బాబుతో పాటు మీరు కూడా పేలుస్తుంటారా? ఎట్లా పేలుస్తున్నాం కానీ తక్కువే, వాళ్ళ దగ్గర రానివారు, వాళ్ళు పేల్చుకుంటారు. ప్రస్తుతం అయితే క్రాకర్స్ కొనుక్కొని వెళ్ళే వాళ్ళు అయితే ఉత్సాహంగా తమ పిల్లల కోరికను నెరవేర్చడానికి తీసుకెళ్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ పండుగను ఎంజాయ్ చేస్తారు. తమ షాపుల ముందు కావచ్చు, ఇళ్ళ ముందు కావచ్చు, రకరకాల సౌండ్స్ తోటి తర్వాత ఆకాశం వరకు వెళ్ళేటువంటి కలర్ఫుల్గా ఉండేటువంటి వాటన్నిటి కూడా క్రాకర్స్కు చాలా ఇష్టపడుతున్నారు. అలాంటి బాణాసంచ కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే రాత్రి వర్షం పడింది. చాలా షాపులలో కూడా వర్షంతో కొంత ఇబ్బంది పడ్డారు. ఉదయం మళ్ళీ ఎండ రావడంతో అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కంటిన్యూ కనుక అట్లే వర్షం పడితే ఈసారి వ్యాపారం చాలా దెబ్బతినే ఆందోళన వ్యాపారులు ఉన్నారు. ప్రస్తుతం అయితే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే కొంత బిజినెస్ తగ్గినప్పటికీ కూడా ఈసారి బాణాసంచాకు సంబంధించి వ్యాపారం వర్షంతో ఇబ్బంది పడ్డామనేది మాత్రం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.